మీరు ఇంతకు ముందు ఎక్కడ చూడని సరికొత్త పెళ్లి ఆభరణాల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ మన కుకట్పల్లి వారాహి సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో March 28న 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను హీరో తేజ సజ్జా వస్తున్నాము. మీరు కూడా రండి, అందరం కలిసి ప్రారంభిద్దాం. అలాగే ఇనాగరల్ ఆఫర్స్ లో భాగంగా గెట్ 50,000 రూపీస్ వర్త్ వౌచర్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఫ్రీ with purchase of 1,50,000 rupees. అలాగే మెగా లక్కీ డ్రాలో కార్ అండ్ రెఫ్రిజిరేటర్ విన్ అయ్యే అవకాశం. See you all on 28th of March at Kukatpalli. Rahi Silver Jewelry, celebrate the beauty of silver. ఇంత పెద్ద కుటుంబానికి, ఒక వసుదైక కుటుంబానికి అల్లుడుగా వచ్చారు కదా మీరు. మీ క్వశ్చన్ ప్రిడిక్ట్ చేసే ప్రదీప్. ఇంత పెద్ద కుటుంబంలో ఒక అల్లుడిగా ఇంతమంది బావలు, బామర్దులు, మరదళ్ళు, వదినలు ఇంతమంది ఉన్నారు కదా, ఎలా ఉంటుంది అసలు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు? అసలు ఈ వాతావరణం అంతా హ్యాపీగా ఉంటుంది. సింపుల్గా చెప్పేసారు, హ్యాపీగా ఉంటుంది అంతే. అందరితో బాగా, అందరూ బాగా ప్రేమగా మాట్లాడుకుంటారు మీతో? బామర్దులు, మరదళ్ళు, వదిన గారు అంతా అందరితో మాట్లాడుతారు. బాగా మీకు నచ్చిన బామర్ది ఎవరు మీతో సరదాగా ఉండేది? అట్లేం లేదు, అందరితో బాగానే ఉంటుంది. మనసులో మాట చెప్పండి. రియల్గా అందరితోనే బాగుంది. నచ్చిన మరదలు అంటే అట్లా కాదు, ఒక్కొక్కరిలో ఒక సబ్జెక్ట్ ఒకరికి ఇంట్రెస్ట్ ఉండదు, ఆ సబ్జెక్ట్ వరకు మాట్లాడతారు. మీ బావగారు ప్రదీప్ గారు ఏం నచ్చింది? ఆయన పాలిటిక్స్, వీళ్ళిద్దరు పాలిటిక్స్ ఉంటారు, ధర్ని ప్రదీప్. అంటే ఇద్దరిలో డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్, ప్రదీప్ కాస్త ఐ మీన్ వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్. ఓ అండ్ ధర్ని ఏంటంటే మెచ్యూర్డ్ డోనర్. ఓకే, వెరీ మెచ్యూర్డ్ డోనర్. భీమరెడ్డి భీమరెడ్డి ఏంటంటే ఇస్ ప్రో బిజినెస్ కమ్ పొలిటీషియన్. మనోజ్ పరిస్థితి, మీ మనోజ్ కూడా జుట్టు అంతా పెంచేసి అసలుకి. అంటే వీళ్ళలో కొన్ని పాలిటిక్స్ ఫిట్ అవుతారు, కొందరు పాలిటిక్స్ కి ఫిట్ ఇన్ గారు. నా పర్సనల్ ఒపీనియన్. ఎవరు ఫిట్ అవుతారు, ఎవరు ఫిట్ కారు? మనోజ్ బిజినెస్ కి బాగా ఫిట్ అవుతారు అంతే, రాజకీయంగా అన్ఫిట్. అన్ఫిట్ అనేది కాదు, ఇక్కడ కొందరికి ఇన్హరెంట్ గా క్వాలిటీస్ ఉండవు. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అయినారు, మీరు ఇంకొకటి కాదంటే కాలేరు. ఓకే, సో బేసికలీ కొందరికి ఎందుకు మనోజ్ బిజినెస్ కి ఫిట్ అవుతాడని అనుకుంటున్నారు? అంటే గ్రూమ్ చేయలేదు వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నుంచి. అంటే రీజనింగ్ ఏంటంటే వీళ్ళకి లేటర్ జనరేషన్ కాబట్టి మనోజ్ ఎడ్యుకేషన్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే సెకండ్ జనరేషన్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్తే వాళ్ళకి పాలిటిక్స్. 19 నుంచి 24 వరకు ఆయన సెకండ్ ఎమ్మెల్యే అన్నారు కదా అందరూ ఆధోనికి. మీరు జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఎక్కడైనా కానీ సెకండ్ జనరేషన్ పొలిటీషియన్స్ని తీసుకోండి, ఎవరైతే హైదరాబాద్లో పెరిగి హాస్టల్లో పెరిగి ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు. ఎక్కడైతే పేరెంట్స్ దగ్గర ఉండి అలానే చేసుకుంటున్న వాళ్ళే సెకండ్ జనరేషన్ సక్సెస్ అయినా. ఓకే, కానీ 19 నుంచి 24 వరకు మనలో చాలా నేర్చుకున్నాడంట రాజకీయంగా. మేబీ నేర్చుకోవచ్చు, సక్సెస్ కావచ్చు భవిష్యత్తులో, బట్ యాజ్ ఆఫ్ టుడే నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. సరే, మీ మామగారులలో ఎవరెవరు క్వాలిటీస్ గురించి ఏమంటే ఏం చెప్తారు చెప్పండి. అంటే చెప్పండి, సీతారాం రెడ్డి గారిలో ఏం చూసారు? శివరామ్ అంకుల్ కి సోషల్ నెట్వర్కింగ్ ఎక్కువ ఉంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు ద ఫ్యామిలీ. సీతారాం రెడ్డి గారు అంకుల్కి ఏంటంటే వెరీ మెచ్యూర్డ్గా చూస్తారు, అందరితో ఓపిక వింటారు, సో రైట్ టైంలో సజెషన్ ఇస్తారు. డెఫినెట్లీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, బట్ అందరు ఒపీనియన్స్ తీసుకున్న చెప్పినప్పుడు వింటారు ఒక్కరినొక్కరు. అది వెంకటరామరెడ్డి గారు అంకుల్ ఓపెన్గా మాట్లాడతారు. సాయి ప్రసాద్ రెడ్డి గారు కోపం ఎక్కువ. కరెక్ట్ చెప్పారు, ఇది కరెక్ట్ అని ఒప్పుకుంటుంది. బాలారెడ్డి గారు అంకుల్ కూడా ఓపిక ఎక్కువ. బహుశా ఏమన్నా మామ గ్రూమ్ చేసినాడు పక్కన పెట్టుకొని నాకు తెలియదు, కానీ పేషెన్స్ ఎక్కువ. దీన్ని నేను రెండింటికి కూడా నేను ఖచ్చితంగా ఏకీపిస్తాను. మనోజ్, ఏంటి మీ బావ స్టేట్మెంట్ ఇచ్చాడు అసలుకి? మేబీ నా క్వాలిటీ అబ్జర్వ్ చేసిండొచ్చు ఏమన్నా, దాంట్లో తప్పేం కాదు కదా. మేబీ ఆయన గైడ్ చేస్తుండొచ్చు, అంటే బిజినెస్ లో కూడా నువ్వు ఫిట్ అవుతావు, ట్రై చేయని చెప్పుండొచ్చు. ఒకసారి ట్రై చేసాం కూడా. ఇప్పుడు మీ బావ చెప్పింది నీకు పాజిటివ్ అనిపిస్తుందా, నెగిటివ్ అనిపిస్తుందా? నేను పాజిటివ్ గానే తీసుకుంటాను. ఓకే, అంటే బిజినెస్ కి అయితే బాగా ఫిట్ అవుతాడు అంటే మేబీ అబ్బాయి హైదరాబాద్ లో చదువుకోవడం వలన నేను బావ కలిసి ఒకసారి ఒక స్పేర్ పార్ట్స్ అప్పట్లో మహేంద్ర వాళ్ళది, దానికి తీసుకెళ్లి కూడా చూపించాడు నాకు ప్లాంట్ కూడా. లెటెస్ట్ ట్రై, అంటే ఫ్యామిలీకి ఏదో ఒక సపోర్టింగ్ ఉండాలి కదా. వి ట్రావెల్డ్, దాన్ని చూసి కూడా చెప్పిండొచ్చు కదా, తప్పేముందన్న. చాలా మంచి పరిణామం.